నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ. హైదరాబాద్ కడపలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షలు సీజ్. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ. రాజకీయ కారణాలతో ఇవ్వలేదన్న సీఎం. అదేమీ లేదని విదేశాంగ శాఖ స్పష్టీకరణ. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల మండిపాటు. సుస్మిత మాటలతో సంబంధం లేదంటే చెల్లదని వెల్లడి. చర్యలకు డిమాండ్. మరోసారి రికార్డు ధర పలికిన రాయదుర్గం భూములు. ఎకరా 264 కోట్లకు పాడిన ఎంఎస్ఎన్ రియాల్టీ. పాన్ మక్తా భూవేలంపై జోక్యానికి సుప్రీం నిరాకరణ. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు 3వ దశకు సిద్ధమైన ఏపీ సర్కార్. ఈ నెల 29న భూమి పూజ. ఇకపై ప్రతి నెల ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి. దివికేగిన అలనాటి మేటినట్టి షావుకారు జానకి. వైవిధ్యమైన పాత్రలకు జీవం పోశారంటూ సినీ రాజకీయ ప్రముఖుల ఘన నివాళి. ఢిల్లీలో మరోసారి రాహుల్ గాంధీ మెరుపు ధర్నా. పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన యువకుడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదుతో విరమణ. ఇరాన్ను మరోసారి కమ్మేస్తున్న ఆర్థిక యుద్ధ మేఘాలు. అత్యంత తీవ్రమైన దిగ్బంధనాన్ని ప్రయోగించనున్నట్టు ట్రంప్ హెచ్చరిక. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్, కడపలోని నిందితుల ఇలాఖాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మొత్తం 7 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపని 24 లక్షల నగదు, 2 బ్యాంకు లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ రంగప్రవేశం చేసింది. వివేకాను అంతం చేయడానికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేశారని సిబిఐ విచారణలో దస్తగిరి వెల్లడించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. గంగిరెడ్డి ద్వారా తనకు 5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని దస్తగిరి తెలిపినట్లు ఈడీ పేర్కొంది. సునీల్ యాదవ్ నుంచి తనకు అందిన కోటిలో 75 లక్షలను తన మిత్రుడు సయ్యద్ మున్నా వద్ద ఉంచినట్లు విచారణలో అంగీకరించారని తెలిపింది. అనంతరం సిబిఐ జరిపిన దాడుల్లో సయ్యద్ మున్నా లాకర్ల నుంచి 46.7 లక్షల నగదు, లెక్కల్లో లేని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని ఈడీ వివరించింది. హత్యకు కుట్రలో ఐపీసీ సెక్షన్లతో పాటు భారీగా అక్రమ నగదు మార్పిడి, మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టం కావడం వల్ల ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. హత్య కుట్రలో భాగంగా సొమ్మును నిందితులకు ఎవరిచ్చారు, దీని వెనుక ఎవరున్నారు, ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణాల్లో ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా 5 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 7 చోట్ల సోదాలు చేపట్టారు. హైదరాబాద్, కడపలోని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేట ఓపెన్ స్కైస్ లోని అవినాష్ రెడ్డి నివాసం, పులివెందుల నివాసంలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజులతో పాటు 24 లక్షల నగదు, 2 బ్యాంక్ లాకర్ తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కడప జిల్లా తొండూరు మండలం టి తుమ్మలపల్లిలో ఉంటున్న మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డిని ఈడీ అధికారులు కడప నుంచి పిలిపించి శివశంకర్ రెడ్డి నివాసంలో విచారించారు. 2023 నవంబర్లో వైద్య శిబిరం పేరిట కడప జైలుకు వెళ్లిన చైతన్య రెడ్డి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై దస్తగిరి పలుమార్లు మీడియా ఎదుట సిబిఐ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే చైతన్య రెడ్డిని ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. శివశంకర్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు 40 కోట్ల సుపారీ లావాదేవీలపై దృష్టి సారించినట్లు ఈడీ తెలిపింది. సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతుండగానే హత్యకు సుపారీగా ఉపయోగించిన భారీ సొమ్ముతో పాటు హవాలా మూలాల్ని ఛేదించేందుకు ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లండన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నెల 23న అమెరికా వెళ్లకుండానే హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాజకీయ కారణాలతోనే కేంద్రం క్లియరెన్స్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం పేర్కొంది.
జాతీయ విద్యా విధానంలో భాగంగానే ప్రముఖ విశ్వవిద్యాలయాలని హైదరాబాద్ తీసుకురావాలనే ఉద్దేశంతో యుఎస్ వెళ్లాలనుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు కోసం రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని తాను విశ్వసిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. సీఎం యుఎస్ పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం పర్యటన కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. లండన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా నిన్ననే అక్కడికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అమెరికాలోని బోస్టన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. రాజకీయ కోణంలో అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని సీఎం కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. లండన్ నుంచి ఎల్లుండి నేరుగా హైదరాబాద్ రానున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళ్లి అక్కడ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూలు పూర్తి చేసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకొచ్చేందుకే అమెరికా వెళ్లాలని భావించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువు, శిక్షణ, స్కిల్స్ నేర్చుకోవాలన్న యువత ఆశలు నెరవేర్చాలన్నదే తమ ఉద్దేశమన్నారు. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటి, ఎల్బీఎస్, ఎల్ఎస్సి వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చదివించేందుకు నాయకులు తమ పిల్లలను పంపిస్తారన్న సీఎం అలాంటి సంస్థల చదువు, సర్టిఫికెట్లు దేశంలోని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనేది తన ఆలోచన అని తెలిపారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని తాను విశ్వసిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా, హెచ్సియు, జేఎన్టీయు వంటి యూనివర్సిటీలు హైదరాబాద్ ను ఉత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చాయన్నారు. ఒక్క హైదరాబాద్ పబ్లిక్ స్కూలే ఎంతో మంది టెక్ లీడర్లను తయారు చేసి మనం ప్రపంచాన్ని లీడ్ చేయగలిగామని నిరూపించిందని సీఎం ప్రస్తావించారు. ఐఐటి, ఐఎస్బి, ట్రిబుల్ఐటి, నల్సార్ విద్యా సంస్థలు, ప్రముఖ కార్పొరేట్ సంస్థలు వాటి జీసీసీలను హైదరాబాద్ కు ఆకర్షించాయన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా, నైపుణ్య సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ను తయారు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లేనందునే నిరాకరించినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల సీఎంలు సహా రాజకీయ ప్రముఖుల విదేశీ పర్యటనల అనుమతిని విదేశాంగ శాఖ సమీక్షిస్తుందని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు అనుగుణంగా వారి విదేశీ పర్యటనలు ఉండాలని వెల్లడించారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి నిబంధనలు సరిగా లేనందునే అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ఇదే సమయంలో లండన్ పర్యటనకు రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చినట్లు రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. రాయదుర్గం పాన్ మక్తా వద్ద 2 సర్వే నెంబర్లలో సుమారు 11 ఎకరాల అమ్మకం కోసం టీజీఐఏసీ ఇచ్చిన నోటిఫికేషన్పై జువ్వాడి ప్రణయసింహారావు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒక్కో ఎకరాకు 175 కోట్లు కనీస ధరగా నిర్ణయించి సుమారు 11 ఎకరాలకు టీజీఐఏసీ నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గతంలో కంచె గచ్చెబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అప్పుడు రక్షించాలని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని కోర్టుకు వివరించారు. అయితే పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములకు ఇప్పుడు వేలం వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూములకు సంబంధం లేదని తెలిపారు. కంచెగచ్చిబౌలికి ఇప్పుడు వేలం వేసే భూములు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్పై తదుపరి విచారణకు నిరాకరించింది. టీజీఐఏసీ నోటిఫికేషన్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. హైదరాబాద్లో భూములు మరోసారి భారీ ధర పలికాయి. రాయదుర్గ్ పాన్ మక్తాలో ఉన్న టీజీఐఏసీ భూములను ఎకరా 264 కోట్ల రూపాయల చొప్పున ఎంఎస్ఎన్ రియాలిటీ దక్కించుకుంది.
5.25 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. ఐటీ కారిడార్లో భూమి విలువను దృష్టిలో పెట్టుకుని టీజీఐఎస్సీ అధికారులు ఎకరా కనీస ధర 175 కోట్లుగా నిర్ధారించారు. ఆన్లైన్ వేలంలో పాల్గొన్న పలు స్థిరాస్తి సంస్థలు ఒక్కో కోటి రూపాయలు పెంచుకుంటూ పోయారు. చివరగా ఎకరా భూమి 264 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ రియాల్టీ కంపెనీ దక్కించుకుంది. 3 నెలల క్రితం ఇదే సర్వే నెంబర్లో ఎకరా భూమి ధర 237 కోట్ల రూపాయలు పలికింది. ఈ వేలంతో టీజీఐఎస్సీకి 1381 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లయింది. టీజీఐఎస్సీ వేలం వేసే భూములకు సంబంధించి వివాదాలు ఉండవనే ఉద్దేశంతో స్థిరాస్తి సంస్థలు విలువైన భూములు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి 3వ దశ పనులను ఈ నెల 29న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో అమరావతి పరిరక్షణ కోసం ఈ ఆలయం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ నిర్మాణంపై దృష్టి సారించామని, తర్వాత విమానాశ్రయం నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇకపై ప్రతి నెల ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు జరుగుతుండే ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాం. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి పోతాం. సీడ్ యాక్సెస్ ఏదైతే నేషనల్ హైవే కలిసేది ఉందో దాన్ని నిన్నే వాళ్ళందరితో డిస్కస్ చేశాను. రేపు శనివారం కాకుండా నెక్స్ట్ శనివారం నుంచి వాళ్ళు ఫైల్స్ మొదలు పెడతారు. 12 మిషన్లు పెట్టాలని చెప్పి ఆదేశించాను. అవతల శనివారం నుంచి గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. రాజధాని అమరావతిలో ఎస్బీఐ సిబ్బంది నివాస గృహ సముదాయం నిర్మాణానికి ముందడుగు పడింది. ఐనవోలు పరిధిలో 2.05 ఎకరాల్లో 214 కోట్లతో నిర్మించనున్న ఈ సముదాయానికి ఎస్బీఐ, సిఆర్డీఏ మధ్య భూ ఒప్పందం పూర్తయింది. 4.46 లక్షల చదరపడుగుల బిల్టప్ ఏరియా వచ్చేలా ఎస్బీఐ నిర్మాణం చేపట్టనుంది. 2027 జూన్లో పనులు ప్రారంభించి 2028లోపు పూర్తి చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక పరిపాలనా కేంద్రంగా బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలక ముందడుగని అధికారులు వెల్లడించారు. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జానకి కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఆమె కన్నుమూశారు. షావుకారు జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. రాజమండ్రిలో 1931 డిసెంబర్ 12న జన్మించారు. 1950లో షావుకారు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు షావుకారు జానకిగా పేరు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కి పైగా చిత్రాలు, 3 హిందీ సినిమాలు, ఒక మలయాళం చిత్రంలో నటించి మెప్పించారు. వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం, తోడికోడళ్ళు వంటి అనేక హిట్ చిత్రాల్లో జానకి నటించారు. చివరిసారిగా అన్నీ మంచి శకునములే చిత్రంలో ఆమె కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాల సరసన నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలనాటి నటి షావుకారు జానకి మృతిపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. షావుకారు జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జానకి మృతి పట్ల సంతాపం తెలిపారు. వైవిధ్య పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన జానకి సినీ పరిశ్రమకు అందించిన సేవలు చిరస్మరణీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. జానకితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అగ్ర హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి మహానటుడు ఎన్టీఆర్కు తొలి హీరోయిన్ జానకి అని గుర్తు చేసుకున్న ఆయన 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం చూసింది ఆమె ఒక్కరేనని ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రార్థించారు. అద్భుతమైన నటనతో తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన షావుకారు జానకి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. ఎన్నో చిత్రాల్లో తనకు తల్లిగా నటించిన ఆ మాతృమూర్తి ఇక లేరని సీనియర్ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆమెకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై గౌరవం లేకుండా మాట్లాడటం సరికాదన్న ఎమ్మెల్యేలు ఎన్ని పార్టీలు మారి వచ్చినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం సరికాదన్న వారు అలాంటప్పుడు ఆ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనుక కొండా సురేఖ హస్తం ఉందని ఆరోపించారు. కొండా కుటుంబం భాష ఇప్పుడు పార్టీకి తలనొప్పిగానే ఉందని విమర్శించారు. కొంతమంది నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉన్నది ఏది పోతే పోయింది, కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అనేటివి పోతుంటాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెసు, అదేవిధంగా కచ్చ కాంగ్రెసు. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికి తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. పార్టీలో విడంబోజు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిరాకరించారు. తాను చెప్పాల్సిందంతా నిన్ననే క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసినట్టు గుర్తు చేసిన ఆమె ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలేమీ లేవన్నారు. ఇక అన్ని అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతానని స్పష్టం చేశారు. వనపర్తి కాంగ్రెస్ నేతలు పంచాయతీ గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన మేఘారెడ్డి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 5 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అంటే డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్ని సార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. మేము పార్టీ నుంచే సస్పెండ్ చేయమని చెప్తున్నాం. పార్టీకి ద్రోహం చేసిండు. ఇన్ని సమ్మాలు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఆయనకు 9 సార్లు బీఫామ్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తే ఆ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించిండు కాబట్టి, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. భూమి కోల్పోయిన రైతుకు ప్రభుత్వ పరిహారం సకాలంలో అందకపోతే నిధులు మంజూరు చేసిన లక్ష్యమే నెరవేరదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి అంతిమంగా భూమి కోల్పోయిన రైతు నిర్వాసిత కుటుంబ ఖాతాల్లోకి చేరాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా మారిన భూసేకరణ, పునరావాసం సహా తదితర సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉన్న చోట 1-2 రోజుల్లోనే రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ కావాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన 5,000 కోట్ల రూపాయల నిధులు క్షేత్రస్థాయిలో బాధితులకు చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంజూరు నుండి లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యే వరకు మధ్యలో ఉన్న ప్రతి అనవసర పరిపాలనా అడ్డంకిని తొలగించాలని మంత్రి స్పష్టం చేశారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ఆక్స్ఫర్డ్ అనుబంధ నూతన విద్యా సంస్థల్లో ఒకటైన బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను కూడా సందర్శించారు. ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని క్యాంపస్లో కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చించారు. మార్గదర్శి విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు నిజాయితీకి దక్కిన మహోన్నత విజయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు హిమాలయమంత ధైర్యంతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో నిరాధార ఆరోపణలు ఎదుర్కొని పోరాడారని ఎక్స్లో పోస్ట్ చేశారు. మార్గదర్శి విషయంలో అంతిమంగా ధర్మమే గెలిచిందని వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఇరాన్ను మరోసారి ఆర్థిక యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కోలుకోలేకుండా దెబ్బతీసేందుకు అమెరికా రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక దిగ్బంధనాన్ని ఇరాన్పై విధించనున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విధించే ఈ కఠినమైన ఆంక్షల చట్టానికి చైనా సహా ఇతర దేశాలు సహకరించాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక దిగ్బంధనానికి సంబంధించిన ప్రణాళికను ఈ నెల 24న వెల్లడిస్తామని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్కు ఎలాంటి జీవనాధారం అందించే దేశమైనా తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన వేళ బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ మండిపడింది. అమెరికా చర్య ఆర్థిక ఉగ్రవాదంగా ఇరాన్ అభివర్ణించింది. ఇరాన్ తన భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో దృఢంగా ఉందని తేల్చి చెప్పింది. అమెరికా సైనిక, ఆర్థిక, రాజకీయ, మానసిక ఒత్తిళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొంటూనే ఉంటామని స్పష్టం చేసింది. ఇరాన్పై ట్రంప్ ఆర్థిక డీ-డే చర్యలను చైనా కూడా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా విధించనున్న అదనపు ఆంక్షలు ఇప్పటికే కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించలేవని చైనా హెచ్చరించింది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసు చర్యకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి మెరుపు సమ్మెకు దిగారు. జూలై 20న జరిగిన ఆందోళనలో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన సాహిల్ అనే యువకుడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ ధర్నాకు దిగారు. బాధితుడి కడుపులో, కంటి భాగంలో గాయాలైనట్లు చెప్పారు. బాధితుడు, అతడి తల్లిదండ్రులతో కలిసి రాహుల్ తొలుత మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయనందున పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వచ్చి డీసీపీ సచిన్ శర్మను కలిశారు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించగా రాహుల్ అప్పటికప్పుడు ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. తర్వాత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పాల్గొన్నాయి. ఎఫ్ఐఆర్ రికార్డు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని రాహుల్ భీష్మించడంతో పోలీసులు దిగి వచ్చారు. బాధితుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో 6 గంటల పాటు చేసిన ధర్నాను రాహుల్ విరమిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ చేపట్టిన ధర్నాపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. చట్టం పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని, కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే డ్రామాలు చేస్తున్నారని విమర్శించింది. వందే మాత్రం గేయంపై కాంగ్రెస్ వైఖరి తప్పు అని తేలినందున ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. చట్టబద్ధమైన విచారణ జరుగుతుండగా రాహుల్ ధర్నాకు దిగటం చట్టాల్ని ఉల్లంఘించటమేనని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్ జైపూర్లో రాంపుర, కన్వర్పుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన సీజేపీ కార్యకర్తలతో గ్రామస్తులు ఘర్షణకు దిగారు. పాఠశాల వద్దకు చేరుకున్న సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతర కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోగా వివాదం తలెత్తింది. ఒక దశలో గ్రామస్తులు సీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. వారి వాహనాల అద్దాలు ధ్వంసం చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. తమ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తమను ఉగ్రవాదులు, నక్సలైట్లు అని దూషించారని సీజేపీ నాయకురాలు శివాంగి శర్మ ఆరోపించారు. పిల్లల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న తమను బయటి వ్యక్తులుగా చూడటం సరికాదన్నారు. పాఠశాల సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నారని సీజేపీ పేర్కొంది. అయితే పాఠశాల అభివృద్ధి కోసం తాము ఎప్పటినుంచో పోరాడుతున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ సమస్యను ఏ రాజకీయ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసినా సహించేది లేదని తేల్చి చెప్పారు.